హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా టిఫిన్ కోసం అనేసి దోశ పిండి రుబ్బేశాను. ఇది 2 days అయితే దోశ వేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇడ్లీ కూడా రుబ్బాను అనమాట. నేను ఏది మెజర్మెంట్స్ అంటే చూపించలేదు కరెక్ట్గా. ఒకవేళ ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోస్లో పోస్ట్ చేశాను కూడా. షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి పెట్టేశాను. ఇది వచ్చేసి వాటర్ గ్లాస్ తోటి 3 glasses అయితే రైస్ తీసుకుంటాను. 1 గ్లాసు మినపగుండ్లు తీసుకుంటాను. కొంచెం క్వాలిటీ ఎక్కువగా ఉన్నాయి బ్రాండెడ్వి అయితే 1/2 glass కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా బయట చిన్న చిన్న షాప్లో తీసుకొచ్చేవైతే ఫుల్గా 1 glass అయితే వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి, పెద్ద స్పూన్ తోటి. అంతే, నానబెట్టడం. ఇంకా నేనేంటంటే పప్పు ఏదైనా టిఫిన్కి వేసుకోవాలి అనుకుంటే కనుక ఇడ్లీకైనా దోశకైనా మార్నింగే, అంటే ఈరోజు టిఫిన్ చేసేటప్పుడే నెక్స్ట్ డేకి ఏదైనా పిండి నానబెట్టుకోవాలంటే అప్పుడే నానబెడతాను. తొందరగా నానబెట్టడం, తొందరగా రుబ్బడం వల్ల పిండి అనేది ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది, ఒదుగు కూడా అవుతుంది, తొందరగా మెదుగుతుంది, టైం సేవ్ అవుతుంది అనమాట. నేనైతే అలా చేస్తాను. ఇంకా అందరూ అలాగే చేస్తారు మ్యాక్సిమం. కొంతమంది మర్చిపోయినప్పుడు మధ్యాహ్నం అలా పెడతారు. ఇంకా ఆ రోజు పెట్టలేదు అంటే నేను మధ్యాహ్నం నానబెట్టను, నాకు మంచిగా అనిపించదు పిండి అలా పెడితే. మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ 4:30-5కి అలాగ రుబ్బుకోవాలి. అంటే మామూలుగా చలికాలం, వర్షాకాలం అయితే 4-4:30-5 వరకు ఇంకా లాస్ట్ అనమాట. ఎండాకాలం అయితే 7-8 గంటలకు రుబ్బినా పిండి ఈజీగా వేడిగా ఉంటుంది కాబట్టి పులుస్తుంది. నైట్ మొత్తం అట్లా పెట్టేసి పడుకున్నాను. యాక్చువల్గా అదంతా పొంగిపోయింది, నేను స్టవ్ పక్కన పెట్టేసి పడుకున్నాను. ప్లేట్ పెట్టడం మర్చిపోయాను. రుబ్బినప్పుడు కొంచెమే ఉంది, నైట్ మొత్తం ఇంకా అలాగా ఫెర్మెంటేషన్ అయ్యే టైంలో మొత్తం అంతా పొంగిపోయింది అనమాట. అంటే అంచులు వెంబడి కారింది. అది తీసేసి మళ్ళీ అక్కడ సింక్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నె పక్కన పెట్టేశాను. కారిందంతా తూడ్చేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఆ గిన్నెకున్నది, మూతకున్నది మొత్తం అంతా నీట్గా చేసేసాను. ఆ రోజు మార్నింగ్ కావాల్సినంత తీసుకొని వేరే గిన్నెలో అయితే కలుపుకున్నాను. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేను రుబ్బగానే మొత్తం పిండంతా ఫ్రిడ్జ్లో పెట్టను, నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. ఆ దోశలు అంత టేస్టీగా రావు. కాబట్టి నేను మొత్తం ఎంత రుబ్బుతానో ఆ పిండి అంతా బయట పెట్టి, మనకి అందులోనే కాబట్టి మంచి బ్యాక్టీరియా ఉండేది, పిండి అంతా ఖచ్చితంగా ఫెర్మెంటేషన్ అవ్వాల్సిందే. అయిన తర్వాత తీసుకొని సపరేట్ చేసుకొని ఆ తర్వాత పెడతాను. నేను ఎక్కువ రోజులు కూడా తినను దోశపిండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇడ్లీ అయినా అంతే, ఈరోజు నానబెడితే ఈరోజు నైట్ రుబ్బి పెట్టుకుంటే రేపు వాడతాను, ఎల్లుండి ఉంటే వాడతాను, అంతే 2 రోజులే. ఇంతకుముందు ఒక 3-4 days అలా వేసేది, కానీ ఇప్పుడు 2 రోజులే. దోశపిండి అయినా 2 రోజులే, ఇడ్లీ పిండి అయినా 2 రోజులు. 2 రోజులకు మించి ఎక్కువ వేయను. ఒకవేళ అది అవ్వట్లేదు, సేల్ అవ్వట్లేదు అంటే నైట్ టిఫిన్ కన్నా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కన్నా అయిపోగొట్టేస్తాను అనమాట. ఏదో ఒకటి. మా పిల్లలు కూడా ఈవినింగ్ అంటే నైట్ టైం డిన్నర్లోకి టిఫిన్ పెట్టినా తింటారు. ఏ పునుగులో, ఇడ్లీనో, దోశనో, ఊతప్పనో, గుంట పొంగనో ఏదో ఒకటి తినేస్తారనమాట. టిఫిన్ అయినా రైసే ఉండాలని ఏం లేదు, చపాతీ ఇలాంటివి కూడా తింటారు. కాబట్టి ఇంకా 3 days అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం తీసేసి ఈవినింగ్ స్నాక్స్కి డిన్నర్ కూడా చేసేస్తాను. ఇది మార్నింగ్ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు. టీ పెట్టేశాను, రైస్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా దోశలు కూడా వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ప్యాన్ అయితే బాగా హీట్ అయిపోయింది. నేను వాడే ప్యాన్ వచ్చేసి ఇది తీసుకొని కూడా దాదాపు 1 year అవుతుంది, కావస్తుంది. క్యాస్ట్ ఐరన్ తవ్వ అనమాట. దీని సింగిల్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలియదు. ఇది మనకి ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాము. ఇదొకటి. నెక్స్ట్ నేను ఆలు కర్రీ చేస్తాను లాస్ట్లో, చూడండి. అది కర్రీ కడాయి ఒకటి, ఫ్రై ప్యాన్ ఒకటి, నెక్స్ట్ ఇంకా పోపు వేసుకునేది తడ్కా ప్యాన్ ఒకటి, నెక్స్ట్ ఇది దోశ ప్యాన్ ఒకటి. అంటే 4 ఐటమ్స్ అయితే పంపించారనమాట ద ఇండస్ వ్యాలీ నుంచి. అది మనకి ప్రమోషన్ కోసం వచ్చింది. చాలా చాలా బాగుంది దోశ అయితే. అసలు ఎన్ని దోశలైనా ఎప్పుడు వేసినా చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది నాకు. చాలా చాలా బాగుంటుంది అనమాట. క్లీనింగ్ పెద్దగా ఏముండదు. నేను నార్మల్గా దోశ వేసిన తర్వాత వెంటనే క్లీన్ చేయను దాన్ని. బాగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసి టిష్యూతో తూడ్చి పక్కన పెడతాను. నాన్ స్టిక్ అయితే ఓకే, కానీ ఐరన్ అయితే కనుక ప్రతిసారి వాటర్తో కడగకూడదు. అలా కడితే రస్ట్ వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇది లైఫ్ అంతా వస్తుంది, కొన్ని తరాలుగా. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఆల్రెడీ ప్రమోట్ చేయడం అయిపోయింది. కాకపోతే పర్సనల్గా నచ్చి మీకు ఎవరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. 400-500 పెట్టి మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే 1 year వస్తుంది. దాన్ని గీకి తీసి రాక అది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇందులో మనకి వాళ్ళే ప్రీ సీజనింగ్ చేసి ఇస్తారనమాట. మనకు పెద్దగా పని ఉండదు. అంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బియ్యం పిండి వేసేసి రుద్దిన తర్వాత స్క్రబ్బర్ తోటి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే. ఆయిల్ రాసి 2-3 రోజులు అలాగ ఉంచి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ స్క్రబ్బర్ చేసి
ఇట్లా కొంచెం మనం సీజనింగ్ చేసుకోవాలంటే 3-4 డేస్ పడుతుంది. అట్లా ఏం అవసరం లేదు. ప్రతి ఐటెం కూడాను మనకి దీంట్లో క్యాస్ట్ ఐరన్కి సంబంధించినవి ఇండస్ వ్యాలీ వాళ్ళే సీజనింగ్ చేసి ఇస్తారు కాబట్టి చాలా ఈజీ. నేను చూసారా దోశలు వేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఈజీగా వేయచ్చు. దీని లింక్ కావాలంటే ఒకవేళ మీకు కామెంట్ చేయండి, నేను స్క్రీన్ పైన ఇస్తాను. లేదు అంటే మన ఛానల్లోనే షార్ట్ వీడియోస్లోనే చాలా వరకు అన్నీ స్క్రీన్ పైన పెట్టారనమాట, ట్యాగ్ చేశాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. సింగిల్ ఎంత ఉంటుంది ప్రైస్ అనేది నాకు ఐడియా లేదు. ఒకవేళ నేను ట్యాగ్ చేసినప్పుడు ఇక్కడ చేస్తాను చూడండి, లెఫ్ట్ సైడ్ మీకు చిన్న బాక్స్ లాగా ఉంటుంది. చాలామంది కనిపించలేదు అంటున్నారు. మన వీడియో చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ కింద వస్తుంది చిన్న బాక్స్ లాగా, చిన్నగా కనిపిస్తాయి. అంటే మామూలు షార్ట్ వీడియో లాగా రైట్ సైడ్ పెద్దగా ఉన్నట్టు కనిపించదు. ఫుల్ వీడియోలో ట్యాగ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కింద బాక్స్ టైప్లో అలా ఉంటుంది అనమాట. అది దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. దోశలు వేసేసాను, టమాటో చట్నీ చేశాను. నిన్న వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అది దోశది నిన్న యాడ్ చేశాను కానీ అది ఎందుకో ఎడిట్లో మిస్ అయిపోయింది. టమాటో చట్నీ చేశా అని చెప్పాను కదా, ఇంకా అదే అయిపోయింది. ఇంకా నైట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను. అయినా సరే మళ్ళీ మార్నింగ్ కొంచెం వాటర్ అది చల్లేసుకొని మళ్ళీ తోడడం ఇంకా అలవాటు నాకు. ఇది వచ్చేసి ఇడ్లీకి రుబ్బాను. ఇది కూడా కావాలంటే మన ఛానల్లో ఉంచి చూడండి, లేదంటే నెక్స్ట్ టైం ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా చూపిస్తాను. ఇది కొంచెమే నానబెట్టాను. దోశ అన్న కొంచెంగా తింటారేమో కానీ 2 పూటలు ఇడ్లీ అంటే కొంచెం కష్టం. కాకపోతే మళ్ళీ చేసిన టిఫిన్ ఏం చేస్తామనేసి నానబెడతాను. కానీ యాక్చువల్లీ ఇడ్లీలో కూడా కొంచెం పప్పు ఎక్కువ వేస్తాను, అందుకే నా పిండి తెల్లగా ఉండదు, కొంచెం క్రీమ్ కలర్లో అలా ఉంటుంది. రవ్వకి మినప్పప్పుకి కొంచెం తగ్గించి వేస్తాను అంతే. అంటే రవ్వ క్వాంటిటీ కంటే కొంచెం తగ్గుతుంది. మ్యాక్సిమం అంటే ఈక్వల్గా వేసేస్తాను. 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాసు మినప్పప్పు వేస్తాను. దోశకైతే ఇంకొంచెం తక్కువగా వేస్తాను, కానీ మినప్పప్పు ఇడ్లీకి ఎక్కువగా వేస్తాను. నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదని చెప్పాను కదా, నాకు ఎందుకో ఇది ఈజీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. క్లీన్ చేసుకోవడం కానీ పెట్టడం కానీ ప్లేట్ కానీ అంతా ఇంక ఇదే ఫాలో అవుతాను. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇది ఒక ప్లేట్ పెట్టేస్తే మా పిల్లలిద్దరికి వస్తుంది. వాళ్ళు వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి ఇంకా అంత చేసేసరికి ఇంకో ప్లేట్ పెట్టేస్తే సిమ్లో పెట్టేసి చక్కగా ఉడికిపోతుంది అనమాట. సేమ్ ఉంటుంది, పెద్దగా ఏముండదు, షేప్ తేడా ఉంటుంది అంతేగాని టేస్ట్ ఏముండదు. అంటే డిఫరెన్స్ ఉండదు మీన్స్ డిఫరెన్స్ ఉండదు. కొంచెం మనం తీసుకున్న గిన్నె ప్లేట్ సైజుని బట్టి కొంచెం పెద్దది తీసుకొని దాంట్లో స్టాండ్ వాటర్ వేసుకొని మూత పెట్టడం, ఆవిరి పెట్టడము. ఆ ప్లేట్లోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మనం రుబ్బి పెట్టుకుని ఇడ్లీ పిండి యాడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంతమంది మందంగా తింటారు, కొంతమంది పలుచగా తింటారు. ఇది మార్నింగ్ పిల్లల కోసం కాబట్టి మార్నింగ్ ఎక్కువ తినరనమాట. వాళ్ళకి అంటే ఏమంటారు పొద్దున్నే తినాలనిపించదు, కాబట్టి నేను కొంచెమే వేశాను. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2.5 గరిటెలు అలా పిండి వేసి మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఇంకా దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇది ఉడికేలోపు మనకి స్టీమ్ అయ్యేలోపు నెక్స్ట్ చట్నీ చేసేసుకోవచ్చు. ఈరోజు పల్లీ చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. ఇది మొన్న అంటే సాటర్డే రోజు గుడికి వెళ్ళారనమాట మా వారు. అప్పుడు కొబ్బరికాయ కొట్టేస్తే ఆ చిప్ప ఉంది, దాంతోనే చేశాను. పల్లీలు ఆల్రెడీ మన దగ్గర ఫ్రై అయ్యి ఉన్నాయి కదా, వాటితోటి పల్లీ చట్నీ అయితే చేశాను. 2 గరిటెలు పిండి వేసి స్ప్రెడ్ చేసుకొని ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో పెట్టేసుకోవడం. ఇంకా పక్కనేమో 2 గిన్నెలలో పాలు ఉన్నాయి, ఒకటేమో మొన్నటిది ఒకటేమో నిన్నటిది అనమాట. అవి విరిగిపోతాయేమనేసి మిక్స్ చేయలేదు, సపరేట్గా కాగబెడుతున్నాను. తీసి బయట పెట్టాను, బాగా కూల్గా ఉందనేసి. కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. ఏది అన్నీ మిక్స్ చేసామనుకోండి అవి 2 వేస్ట్ అయిపోతాయి అనమాట. ఒకటి మంచిగా ఉన్నా ఒకటి పాడైపోయినా 2 మిక్స్ చేస్తే 2 పాడైపోతాయి. కాబట్టి అందుకే నేను సపరేట్గా హీట్ చేస్తున్నాను. కొంచెం బాగుంది అనిపిస్తే ఇంకా తోడు పెట్టేసేయాలి. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్కి వచ్చేసి ఆలు కర్రీ చేస్తున్నాను. మొన్న ఫ్రై చేశాను, ఫ్రై చేస్తే మాది ఈవెన్ అన్నాడు ఫ్రై చేస్తే అన్నం కలుపుకోవడానికి రాలేదమ్మా అని. అందుకే నేను ఫ్రై ప్యాన్లో చేయలేదు, కర్రీ చేయడానికి అదే కడాయి వాడాను అనమాట. చూపిస్తాను వీడియోలో కూడా. క్యాస్ట్ ఐరన్ అవి. ఫ్రైలకి నేను ఆనియన్స్ వేయను, మ్యాక్సిమం వేయను. కర్రీకి పులుసుకి ఇట్లా మిగిలిన వాటన్నిటికీ ఆనియన్ యూజ్ చేస్తాను, కానీ ఫ్రైకి మాత్రం డైరెక్ట్ కొంచెం అది తాలింపు గింజలో వేసేసుకొని నెక్స్ట్ ఇంకా కూరగాయ ముక్కలు వేసేసుకుంటాను. ఆలు కట్ చేసి కొంచెం ముద్దకూర టైప్ చేశాను కలుపుకోవడానికి
అంటే వీలుగా ఉండేలాగా. మొన్న ఫ్రై పెట్టి కొంచెం చారు పెడితే వాడికి చారు అంత పెద్ద ఇంట్లో తినడం ఇష్టం కానీ స్కూల్లో తినడానికి ఏది ఇష్టం ఉండదు వాళ్ళకి. కొంచెం ఒక గరిటె రైస్ తీసుకుపోవడానికి పొద్దున 6:30కి 6కి లేచి టిఫిన్ చేసి లంచ్ చేసి ఇవన్నీ చేయాల్సొస్తుంది. అసలు తినరు. ఇంట్లో ఉంటే ఆ టైంకి లేచి హాలిడే అయినప్పుడు మాత్రం మంచిగా తింటారు కానీ స్కూల్కి ఏది పెట్టినా రిటర్న్ తీసుకొస్తారు. అందులో మరి దీవెన కొంచెం బెటర్ కానీ దీవెన అయితే మరి కొంచెం పెట్టు ఎంత పెట్టినా సరే అంత పెట్టినామంటుంది. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు రైస్ కూడా పెట్టేది. పిల్లలు అంటే వీళ్ళే ఇలా ఉంటారు అందరు ఇలాగ ఉంటారని డౌట్ అనమాట నాకు. ఇది కూడా ఐరన్ బాండీ అనమాట. దీంట్లో మనం కర్రీసు గ్రేవీ అవి చేసుకుంటే మంచిది. కొంచెం ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. క్లీనింగ్ పర్పస్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి హీట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకా నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అనమాట. అంత మందంగా ఉంది. ఈజీగా 5-6 kgs ఉంటుంది ఈ కడాయి మనం మొయ్యాలి అంటే. అట్లా కొంచెం పోపు గింజలు వేసేసుకొని కట్ చేసుకున్న ఆలు వేసేసుకొని ఇంకా కర్రీ చేశాను. మూతేం పెట్టలేదు, కాకపోతే కొంచెం దగ్గరగానే చేశాను. ఫ్రై ప్యాన్ ఉంటుంది దాంట్లో ఇంకా ఆటోమేటిక్గా మనకి సపరేట్గా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అయిపోతాయి, వెడల్పుగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఈసారి ఫ్రై చేసినప్పుడు. ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇడ్లీ గిన్నె తీసేసి పక్కన వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకొని దీంట్లోనేమో కర్రీ కోసం పెట్టాను. ఇది క్లీన్ చేసిన తర్వాత కొంచెం టిష్యూ పేపర్ కానీ ఏదైనా క్లాత్కి కానీ ఆయిల్ తీసుకొని డ్రైగా అయిన తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే మెయింటైన్ చేయడం. కొంచెం ఏంటంటే మామూలుగా అది కడిగి అక్కడ వేసేస్తాం, నీళ్లు పోసి ఉంచుతాం కదా నార్మల్ గిన్నెలు. ఇది అలా కాకుండా వంట అయిపోగానే చల్లారిన తర్వాత తీసుకొని బాక్స్లో పెట్టేసుకొని తీసి క్లీన్ చేసి కొంచెం గాలికి ఆరిన తర్వాత నూనె రాసేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకున్నప్పుడు ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అంతే, కొంచెం ఒక 2 నిమిషాలు పని అంతే. మిగిలిందంతా ఇంకా సేఫ్ అనమాట మన ఫుడ్. ఏ నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ అట్లా లేకుండా. కర్రీ చేయాలి కాబట్టి చెప్పాను కదా కడాయి పెట్టానని. ఫ్రై అయితే ఫ్రై ప్యాన్ పెట్టేదాన్ని. మీకు ఒకవేళ కావాలంటే నేను అన్నీ కూడాను స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, ఈరోజు యూజ్ చేసిన ప్రోడక్ట్ అన్నీ కూడాను. మీకు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే పుల్లల పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసేసి కట్ చేసుకున్న ఆలు వేసాను. ఈ మధ్య ఆలు చాలా తియ్యగా ఉంటుంది కూర, ఎంత కారం వేసినా ఏది వేసినా. పిల్లలకి మాత్రం నచ్చుతుంది కానీ కొంచెం పెద్దవాళ్ళకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పాలు వేడి చేసేసాను మా దీవెన్ బాబుకి. నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పెట్టేశాను. కర్రీ కూడా తాలింపు వేసేసాను. కొంచెం స్లోగా మగ్గాలి. మామూలుగా ఫ్రై అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా టాస్ చేసుకుంటే సరిపోతుంది కానీ కర్రీ కదా స్లోగా మగ్గితేనే కొంచెం దగ్గరగా అవుతుంది. ఈలోపు రైస్ వేసేసుకొని కడిగేసి పక్కన పెట్టాను. ఎందుకంటే అది కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టాలి కాబట్టి టైం పడుతుంది. బియ్యం గడిగి పక్కన పెట్టేసి మధ్యలో కర్రీ చూసుకుంటూ నెక్స్ట్ చట్నీకి అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను. ఈలోపు మా పిల్లలు రెడీ అయిపోయి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈరోజు మా స్పెషల్ ఇదే అనమాట. ఆల్రెడీ నైట్ది పచ్చి పులుసు ఉంది, చారు. అలాగే నిన్న చేసిన దోసకాయ పప్పు కొంచెం ఉంది, పచ్చి పులుసు కొంచెం ఉంది, ఇంకా ఆలు ఉంది. ఈరోజుకి ఇవే. ఇంకోటి ఏంటంటే కూరగాయలు కూడా అయిపోయాయి అనమాట. ఈరోజు మండే కదా, ఈరోజు మార్కెట్ ఉంటుంది మాకు. మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అన్నీ తీసుకొచ్చుకొని చేసుకోవాలి. మొన్న మామూలుగా చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, కొంచెం హడావుడి ఉండే. అందులోనూ మాకు ఫోన్ కూడా వేరే షూటింగ్కి తీసుకెళ్లారనమాట. నా ఫోన్లో తీద్దామంటే కొంచెం అటు ఇటుగా వస్తుందేమో అనేసి. ఇది అలవాటు అయిపోయింది కదా, క్లారిటీ బాగా వచ్చిన ఫోన్లో వీడియో షూట్ చేసుకున్న తర్వాత నార్మల్ ఫోన్లో తీయాలంటే అసలు తీయబుద్ధి అవ్వదు. అట్లా ఒకటే ఫోన్ ఉంది మంచిగా, అంటే ఇది 13 అనమాట, iPhone 13. అందులో అంటే వస్తుందో రాదో అనేసి అంతే. కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గించాను. ఇది కాసేపు మగ్గిన తర్వాత ఇంకా కారం వేసేసుకొని టేస్ట్కి సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను. కావాలంటే కరివేపాకు, మనం సగానికంటే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టము. ఆలు కట్ చేసిన తర్వాత నేను చాపింగ్ బోర్డ్ అంతా కడిగేసి మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి తీయడం పెద్ద టాస్క్. మామూలుగా కొబ్బరి చిప్ప కొట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డేకి ఆటోమేటిక్ ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటే చాకుతోటి స్పూన్ తోటి చిప్పకు చిప్పే వచ్చేస్తుంది. దాన్ని పొట్టు తీసేసుకొని చేస్తే తెల్లగా ఉంటుంది కొబ్బరి చట్నీ. ఈరోజు మాత్రం నేను మర్చిపోయాను, మామూలుగా బయట పెట్టేశాను అనమాట.
దానివల్ల కొంచెం ఇదయింది. కాకపోతే ఇది పెద్ద చాకు షార్ప్గా ఉంది కాబట్టి అంత టైం ఏం పెట్టలేదు, ఫాస్ట్గా వచ్చింది. మిక్సీ చేసుకోవడానికి మిక్సీ, చట్నీలు, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇది గుర్తులేదు యాక్చువల్లీ ఈరోజు ఈ చట్నీ చేస్తానని. ఇలాంటి పనులు ఉంటే నేను నైటే చేసేసుకొని మొత్తం క్లీన్ చేసి బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది. దీవెనకేమో పల్లి చట్నీ ఇష్టము, మా దీవెనకేమో కొబ్బరి చట్నీ ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి ఒకటే చేస్తాను, కొంచెం టైం ఉంది అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ప్రిపరేషన్ అయిపోయింది అనుకున్నప్పుడు రెండు చేసేస్తాను. పెద్దగా మనకేం టైం పట్టదు కదా. కొబ్బరి రెడీగా ఉండి పల్లీలు వేయించి రెడీగా ఉంటే మిక్సీ జార్లో వేసేసుకుని, ఈరోజు పచ్చిమిర్చి కూడా ఏం ఫ్రై చేయలేదు, తర్వాత పోపు వేసాను. దాంతో బాగుంది. రెండు చట్నీలు కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట, టేస్ట్ కానీ చాలా బాగా వచ్చాయి. ఇది కొంచెం లేతగా ఉంది కొబ్బరి, అందుకే కొంచెం ఇట్లా అయిపోయింది అనమాట జోరుగా. ఇంకొంచెం ముదిరింది అయితే పైన చెక్కు తీసేసి చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం పుట్నాలు యాడ్ చేశాను. రెగ్యులర్గా అందరూ చేసేదే. కొంతమంది దీంట్లో కొత్తిమీర, ఇంకా కరివేపాకు గ్రీన్ కలర్లో రావడం కోసం అలా వేస్తారు, కానీ మా వాళ్ళు అలా తినరు. ఇది ఏది ఎలా ఉండాలో అలాగే తింటారు. కొన్ని వాళ్ళకి తెలియని ఏదైనా రెసిపీస్ ఉంటే ఇంకా హెల్తీగా ఏమన్నా మిక్స్ చేయొచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నేను ట్రై చేస్తాను. మా దీవెనకి బీట్రూట్ చపాతి, బీట్రూట్ పూరి కావాలంట. ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి చేయాలి. చపాతీ చేస్తాను, కాకపోతే అవి రోల్ చేసేటప్పుడు చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది. అందుకోసమే నేను ఆ పిండి కలపడం అంటే మా వారు కలుపుతారు, కానీ మా పిల్లలు కూడా కలుపుతారు, కానీ అది కలిపేదాన్ని అంటే దాన్ని చేతితో పిసకడము, ఆ కన్సిస్టెన్సీ అవంతా సరిగ్గా రాకపోతే రెసిపీ కూడా సరిగ్గా రాదు. ఎవరు చేసే వంట వాళ్ళు కట్ చేసుకుంటేనే కూరగాయలు కానీ కలపడం కానీ బాగా అనిపిస్తుంది అనమాట. అయిపోయింది, మొత్తానికైతే కట్ చేసేసాను. కిచెన్ మామూలుగానే కొంచెం ఈరోజు సింపుల్గా అయిపోయింది, కొంచెం త్వరగా లేచానమాట. అందుకే నెమ్మదిగా చేసుకుంటున్నాను పని. లేదంటే హడావుడిగా ఇక్కడిది అక్కడ అన్నీ తీసి బయట పెట్టేస్తాను. కరివేపాకు, కొత్తిమీర, కూరగాయలు చిందరవందరగా ఉంటుంది. నైట్ అంతా క్లీన్ చేసి పెట్టానని చెప్పాను కదా, ఇది ఒకటే మర్చిపోయాను కొబ్బరి తీయడము, మిగిలిందంతా ఇంకా అయిపోయింది. నెక్స్ట్ పల్లి చట్నీ కోసం కూడా రెడీ చేశాను. ఆ డబ్బాలేమో పైకున్నాయి, నాకేమో అందట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ పెడితేనే మంచిగా అనిపిస్తుంది. ఇబ్బంది అయినా సరే, ఒక పూటకే కదా రెండు చట్నీలు అయిపోతే లేదనేసి డౌట్తో తీయడం చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగానే నేను అయిపోయారు చూసారా, 3 డేస్ అయిపోయింది. పల్లీలు తినడానికి సగం అయిపోయాయి అనమాట. మిర్చి కూడా అయిపోయింది. ఇంక ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని తెల్లవి, కొన్ని కొంచెం డార్క్ కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్వి తీసుకురావాలి. తెల్లవి అంటే తెల్లవి కాదు, కొంచెం డార్క్ ఉన్నవి, ఇంకొంచెం లైట్ కలర్ ఉన్నవి. పిల్లలకి ఇష్టమైన రెసిపీస్ చేసినప్పుడు మాత్రం కారం కొంచెం తక్కువగా ఉన్న మిరపకాయలు వాడతాను. ఇవైతే కొంచెం స్పైసీగా ఉంటుంది. దీంట్లో రెండిట్లో వెల్లుల్లిపాయలు, కొంచెంగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని రెండు ఒకేసారి మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. రెండు గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా మిక్సీ అక్కడి నుంచి తీసేసాను అనమాట. ఇరుకిరుకుగా ఉంటే ఒకదానికొకటి కింద పడిపోయి అన్నీ డబుల్ పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి నాకు ఉరుకురికిడ చేసేదానికంటే చిన్నగా నెమ్మదిగా చేసుకోవడమే ఇష్టము. ఇది సామెత ఉంటుంది కదా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అని. నేను రెండో టైప్ అనమాట. మళ్ళీ డబల్ చేసుకునే దానికంటే ముందు చిన్నగా చేస్తాను, లేదంటే ఒక ½ అన్ అవర్ ముందు లేగుస్తాను. కాకపోతే టెన్షన్గా హడావుడిగా మొత్తం అటు ఇటుగా అయ్యేలాగా అస్సలు చేయను. ఇంకా సింపుల్గా అయ్యే రెసిపీస్ చేసుకోవాలి. ఏదైనా లేట్గా లేచినప్పుడే వెరైటీస్ చేయాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి అనుకున్నాం అనుకోండి, మొత్తం గందరగోళం అయిపోతుంది, అనవసరంగా తిట్లు పడతాయి, లేట్ అవుతుంది, పిల్లలకి అలాగ అవుతూ ఉంటుంది. లేదంటే ముందు ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి. మనం చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం నైట్ టైం దానికి ఏం కావాలో తీసి పెట్టుకుంటే కిచెన్ అంతా ఏం పని లేకుండా నీట్గా ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ప్రాపర్గా అయిపోతుంది. అంతే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొంతమంది ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని కోసుకొని వండుకొని తినే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఇంకా ఆ టైంకి బద్ధకం వేసో, నిద్ర రాకో, లేటుగా లేచో, పిల్లలు లేవకనో, వాళ్ళని లేపుతూ పని అయిపోయి అలా ఉంటుంది కదా, ఆ టైంలో మాత్రం అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇడ్లీ అయిపోయింది, నాకు కర్రీ అయిపోయింది, పాలు కూడా వేడి చేసేసాను. ఏది పగిలిపోలేదు, మంచిగానే ఉంది, ఇరిగిపోలేదు అనమాట. చట్నీస్ కూడా రెడీ అయిపోయాయి. ఈ కర్రీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలి.
2 చట్నీలు కాబట్టి గిన్నెల్లోకి షిఫ్ట్ చేసుకొని ఒకటే అంటే నేను చెప్పాను కదా ప్యాన్ ఉంటుంది ఫ్రై అంటే తాలింపు వేసుకునేది అనేసి దాంట్లోనే వేసి దాంట్లో కొంచెంగా షిఫ్ట్ చేశాను. ఇంకా మామూలుగా అయితే గిన్నె పెట్టేసుకొని అదే గిన్నెలో ఎందులో అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు వేయించుతామో దాంట్లోనే స్పూన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్లోనే హీట్ చేసి దాంట్లోనే కరివేపాకు ఆవాలు వేసేసి ఉంచుతాను. కానీ ఈరోజు డైరెక్ట్గా మిక్సీ జార్లోనే చేశాను కాబట్టి పచ్చివే తాలింపు వేసాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను, అందుకే కారం వేసి కాసేపు లాస్ట్లో కారం ఎప్పుడైనా ఫ్రైల్లో వేయాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఆ టైంలో వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ కలరు. లేదు అంటే కారం వేసి తిప్పి స్టవ్ మీద ఉంచామనుకోండి నల్లగా అయిపోతుంది అనమాట, బ్లాక్ అవుతుంది. అదొకటి ఫ్రైలో మనం చేయకూడని మిస్టేక్ ఒకటి. మెయిన్ మూత పెట్టకుండా ఉండడం, తర్వాత కారం ముందే వేసేసి కలుపుతూ ఉండడం. స్టవ్ ఆఫ్ చేస్తామన్న ఒక 2 నిమిషాలు 1 నిమిషం పాటే ఉంచాలి, ఆ హీట్కి అది సరిపోతుంది. ఇంక దీంట్లో కావాలంటే కరివేపాకు ముందు చెప్పినట్టు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మా వాళ్ళు వేస్తుంది ఏరి పెట్టేస్తారనమాట, అందులో స్కూల్కి కాబట్టి కొంచెం వాళ్ళు ఇదిగా తినరేమో అనేసి నేను వెయ్యను. కొబ్బరి చట్నీలో కొంచెం పుట్నాలు యాడ్ చేశాను, బాగుంటుంది టేస్ట్. మొత్తం పుట్నాలతోనే చేయను కానీ లైట్గా కొంచెం వేసేస్తాను. అయిపోయింది, చట్నీస్ అయిపోయాయి, టిఫిన్ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇడ్లీ కూడా అయిపోయింది, పాలు కూడా కాచి పెట్టేశాను. నెక్స్ట్ ఈ చట్నీ ఒకటైతే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను నెక్స్ట్ లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయాలి. అప్పటికే టైము 7:15 అయింది. 8:30కి 8:40కి అలాగా మా పిల్లల స్కూలు. నా పని అయిపోతే ఆల్మోస్ట్ ఇంక నేను వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేయాలన్నా బ్యాగులు లేయడం, వాటర్ పట్టడం, లంచ్ బ్యాగులు అన్నీ సర్దడము, టై ఐడి కార్డులు ఇవన్నీ గుర్తు చేయడము, డైరీ సైన్ పెట్టేసుకోవడము, ఇంకా మిగిలినవి చూడొచ్చు అనేసి ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా అవ్వదు. మా పిల్లలు ఇంకొంచెం ఇప్పటికి వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ ఉండదు. అది ఈవెన్ కూడా వాళ్ళ అక్కని చూసి నేర్చుకుంటూ ఉంటాడనమాట. వాడి పని వాడు చేసుకోవడం, కొంచెం లేవడమే కష్టం ఇద్దరికి. మార్నింగు లేచారంటే ఆటోమేటిక్గా చెప్పనవసరం లేకుండానే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. చిన్నప్పుడు మాత్రం ఎక్కువ అంటే మొత్తుకునేదాన్ని కిచెన్లో నుంచి, ఎంత అరిచినా మా దీవెన అంటే నువ్వు అక్కడి నుంచి మొత్తుకొని ఏం లాభం, 10 సార్లు పిలిచినా వాడికి వినపడదు లేగడు అని. పొద్దున కూడా అంతే అంటుంది, నువ్వు పిలుస్తూనే ఉన్నా వాడు లేకుండా ఉంటాడు అట్లనే అని. వాళ్ళకే తెలుస్తుంది, అంటే వాళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చి పెద్ద పిల్లలు అయిపోయి చదువు అని చెప్పనవసరం లేదు. చిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆట మీద ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్, మనం ఖచ్చితంగా చెప్పాలి, నేర్పించాలి. ఏదైతే అలవాటు చేస్తామో ఇంకా అదే అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి మనం ఎలా చూపిస్తామో వాళ్ళు ఏం చేస్తే అదే అలవాటు అవుతూ ఉంటుంది. ఇంకా స్కూల్లో హోంవర్క్ చేయకపోయినా చిన్నప్పుడు పట్టుకొని చేయించేది రాయననేది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది. లేదంటే స్కూల్లో ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఉంటే పనిష్మెంట్ ఇవ్వడం, షేమ్గా ఫీల్ అవ్వడం అట్లా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా నేర్చుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్ రాగానే ఫ్రెష్ అవ్వాలి, హోంవర్క్ చేసుకోవాలి, తినాలి, తర్వాత ఎంతసేపు అయినా ఆడుకోవాలి అని. పల్లి చట్నీ కూడా అయిపోయింది, దీంట్లో కూడా గిన్నెలో తీసేసుకుందాము. ఇది కొంచెమే ఉంది కదా, చిన్న గిన్నెలోకి తీసేసాను. ఇది కొంచెం మిగిలినా సరే ఇంకా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈవినింగ్ టిఫిన్ తినడానికి కూడా పనికి వస్తుందని డైరెక్ట్ గిన్నెలో వేసేసాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్ కూడా క్లీన్ చేసేసుకొని దాంట్లో వేస్తాను. అయిపోయింది, అది మిక్సీ పడుతుంటేనే మంచి స్మెల్ వచ్చింది. వెల్లుల్లిపాయలు, పల్లీలు, పచ్చిమిర్చి నలిగినప్పుడు మనం రోట్లో చేసిన పచ్చడి ఉంటుంది కదా అన్నంలోకి తినడానికి, అట్లా వస్తుంది అనమాట స్మెల్. చాలామంది ఓవెన్లో ఏమంటారు ఎయిర్ ఫ్రైర్లో పెట్టినప్పుడు మాడిపోలేదా ఎంతలో పెట్టారు అని డౌట్ వస్తుంది వాళ్ళకి. 180 degreesలో మనం 15 minutes పెట్టుకున్నాను నేను. 18లో పెడితే ఇంకా బాగా రోస్ట్ అయిపోతాయి, అంత అవసరం లేదు. మీకు చూపించాను కదా పల్లీలు కూడా ఎంతవరకు లోపల వరకు క్రిస్పీగా అయిపోయాయి అనమాట. 180 degreesలో 15 minutes పెడితే
పల్లీలు మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా చూసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా ఒకవైపు ఫ్రై అయినా ఒకవైపు ఇట్లున్న మెత్తగా ఉంటాయి కాబట్టి మధ్యలో ఒకసారి చేసేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసి. ఏం మనకి టైం అనేది మళ్ళీ బ్యాక్ ఏం అవ్వదు. యాస్టీజ్ ఎంతవరకు అయిపోయిందో ఫ్రై మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సేమ్ ఓవెన్ లాగానే యూజ్ అవుతుంది అది కూడా. దాంట్లో కేక్స్, మనం పన్నీర్ రోస్టు, పకోడీ, ఇంకా మరమరాలు, అటుకులు ఇట్లాంటివన్నీ చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైయర్లో కూడాను. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ, పన్నీర్ కానీ, ఏదైనా టిక్కా చేసుకోవాలన్నా, ఇలాంటి పల్లీలు ఫ్రై చేసుకోవాలన్నా, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నా, కాకరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు ఫ్రై చేయాలన్నా ముందే చేసేసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ తోటి. నేను అప్పుడు ఆలు చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసామన్నమాట, చాలా బాగా వచ్చాయి. కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత కొంచెం తాలింపు వేసేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ అనమాట. అయిపోయింది. చట్నీస్ కూడా రెడీ అయిపోయాయి. పోపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆలు కర్రీ కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా దీవెన బాక్స్లో పెట్టేసుకోవాలి. మా దీవెన బాబుకేమో కలిపి పెట్టాలి. ఈ 2-3 డేస్ నుండి కలుపుకొని తినడానికి టైం సరిపోవట్లేదు అనమాట. తనకి అలవాటు లేదు కదా. ఇప్పుడు మళ్ళీ కలిపే తీసుకెళ్తున్నాడు. ఒకరోజు అలాగా ఒకరోజు ఇలా తీసుకెళ్తూ ఉంటాడు. నాకు పని అయితే అయిపోయింది. ఇంకా బాక్స్లో పెట్టడం ఒక్కటే ఉంది. స్కూల్ ఉన్నప్పుడు అస్సలు నిద్ర పట్టదు. మధ్యలో ఫోన్ చూసుకోవడం, 5కి, 5:30కి, 6:30కి అట్లా చూసుకోవడం, కళ్ళు మూసుకోవడం వితౌట్ అలారం మోగక ముందుకే లేస్తాను. నేను లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకునేటప్పుడు అలారం మోగుతుంది అనమాట. మళ్ళీ వచ్చి ఆఫ్ చేస్తాను. అలా ఉంటుంది. ఏదైనా పని ఉంది, లేదంటే ఏదైనా బయటికి వెళ్ళాలి, స్కూల్ ఉంది అన్నప్పుడు ముందే మెలకువ వస్తుంది అలారం కంటే ముందు. ఇడ్లీ కూడా ఉడికిపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు తీసేసుకొని ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇస్తాను. ఇదనమాట ఈరోజు వ్లాగు. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికి కూడాను. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన వీడియోస్ అందరికంటే ముందుగా చూడొచ్చు. నేను ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ కూడా కావాలి అంటే తీసుకోవచ్చు మీకు నచ్చితే కనుక. మెయిన్ ఏంటంటే ఇవి మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది కాబట్టి ఎక్కువగా యూస్ చేస్తే అందులో హెల్త్కి చాలా మంచిది కాబట్టి తీసుకోండి. డిస్కౌంట్ కూడా ఇస్తారు దీంట్లో మనకి. ఇండస్ వ్యాలీలో ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ 50% ఉంటుంది. నెక్స్ట్ మన కూపన్ కోడ్ యూస్ చేస్తే కూడా మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అది ఆర్డర్ చేసుకునేటప్పుడు ఉమా మధు అనే కూపన్ కోడ్ యూస్ చేయండి. దాంతో మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అన్నమాట. అయిపోయింది. 2 ముక్కలు చేసి పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఇంకా పిల్లలకి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈరోజు మండే కాబట్టి వీళ్ళని స్కూల్కి పంపించేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజ చేసి మేము కూడా టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు ఎక్కువ జనం వచ్చారనమాట. మొత్తం అంతా ఏరియాలో గుర్తుపట్టేస్తూ ఉన్నారు. యూట్యూబ్ చేస్తారు కదా మీరు అని చాలామంది జనం వచ్చారు. అర్చన చేయించుకొని వచ్చామన్నమాట మేము ఈరోజు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో. ఇలా చేస్తే ఏంటంటే కలుపుకోవడానికి వస్తుంది కర్రీ. ఫ్రై చేస్తే ఏంటంటే దాంట్లోకి చారు, రసము, పచ్చి పులుసు ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి. అన్నం కలవదు. కొంచెం ఇట్లా ముద్ద కూరలా చేస్తే ఏంటంటే మా దీవెన బాబుకి కావాల్సినట్టుగా ఉంటుంది అనమాట. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు అలా చెయ్యని మొన్నటి నుంచి అడుగుతున్నాడు, ఆలు ఫ్రై కావాలి, ఆలు కర్రీ కావాలి అని. అందుకే ఈరోజు చేశాను. యాక్చువల్లీ కూరగాయలు కూడా ఏం లేవు, అన్నీ అయిపోయి ఆలుగడ్డనే ఉన్నాయి. ఎట్లాగో వాడు అడిగాడు కదా అనేసి ఇంకా ఉన్న ఆలుగడ్డతోనే చేసేసాను. అయిపోయింది. రైస్ కూడా ఈ కుక్కర్ అయితే ఎంత బాగా యూజ్ అవుతుందో. దీంట్లో కూడా మనకి ఇది వచ్చేసి గీక్ రోబో కుక్ అనమాట. కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, మటను, చికెను, బిర్యానీ, వైట్ రైస్, ఫ్రైలు అన్నీ చేసేసుకోవచ్చు. ఇది 8,000 ఏముంది. మేము తీసుకున్నప్పుడు 8,000 చేంజ్ ఏముందన్నారు. ఇది తీసుకొని 4-5 ఇయర్స్ పైన అయిపోయింది. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ప్రమోషన్కి వచ్చిందనమాట. అప్పటి నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాము. ఏ ఒక్కరోజు కూడా దాంట్లో వండకుండా లేను. రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము. దాంట్లో మనకి వేరే ఎక్స్ట్రా బౌల్ ఏమి ఇవ్వరు. మనం బయట తీసుకోవాలి. సెకండ్ బౌల్ కావాలనుకుంటే
మనం దాంట్లో మెనూ క్లిక్ చేసిన తర్వాత రెసిపీస్ ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఇండక్షన్ స్టవ్, ఓవెన్ లాగా, ఎయిర్ ఫ్రైయర్ లాగానే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఫ్రైకి, పులుసుకి, కర్రీకి, బిర్యానీకి, పలావ్‌కి ఇట్లా ఏది కావాలో ఆ రెసిపీస్‌ని బట్టి మన ఆటోమేటిక్‌గా టైం సెట్ అవుతదనమాట. సేమ్ మన ప్రెషర్ కుక్కర్ లాగా ప్రెషర్ ఇచ్చుకోవచ్చు పప్పుకి. లేదు అంటే నార్మల్‌గా ఇట్లైనా వండుకోవచ్చనమాట రైసు. విజిల్ గూడా వస్తది దానికి. గంజొచ్చేసి పక్కన వేరే చిన్న బౌల్ ఉంటది. దాంట్లోకెళ్ళిపోతది. రైస్ గూడా చాలా బావుతది. 12 మినిట్స్‌లో మనకి రైస్ అనేది కుక్ అయిపోతది. ఆ తర్వాత ప్రెషర్ ఉంచొచ్చు, తీసుకోవచ్చు. అది మన ఇష్టము. పెద్ద జుట్టుంటే మొత్తం అంతా ఎంత పనున్నా సరే ఇక్కడే అయిపోతది. జుట్టు ఊడుతుంటేనేమో ప్రాణం పోయినట్టుగా అనిపిస్తది. జడ వేయాలంటేనేమో నొప్పొస్తది. చిక్కు తీయడానికి నాకు చెయ్యి నొప్పొస్తది. మా దీవెనకేమో కోపమొస్తదనమాట. చిక్కులు ఇట్లా పడి మొత్తం అంతా ఇదవ్వాలంటే. రిబ్బన్స్ తెచ్చుకుంది గానీ, ఇంకా ఆ చిక్కులు ఇయాల అవ్వేటట్లేదు. షూటింగ్‌కెళ్ళింది గదా! రావట్లేదనమాట జుట్టు అది సరిగ్గా. అందుకోసం అనేసి పైన పైన తీసేసి ఇంకా ఒక జడే వేసి అల్లి పెట్టేశాను. ఒక జడ వేశాననమాట అల్లి. ఎంత తీసినా రావట్లే చూడండి ఎట్లా చిక్కు పడుతుందో. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇదొకటి ఇబ్బంది. అస్సలు ఇప్పుడు దువ్విన జుట్టు ఇటు సైడ్ వేసేసి అటు అటు వేసేసరికి మళ్ళీ చిక్కు పడతది. చూసే వాళ్ళకో మంచిగా అనిపిస్తది. ఎంత సిల్కీగా ఉంది, షైనీగా ఉంది. దాన్ని మెయింటైన్ చేస్తే తెలుస్తదనమాట. మామూలుగా అంటే ఏంటి హెయిర్ లాంగ్ అవ్వడం కోసం అది కాదు నేను చెప్పేది. ఇట్లా ఏసిన వెంటనే ఒక పాయి ఇటేయంగానే ఇది చిక్కు పడతానే ఉంటది. మొత్తం అల్లుకొని దగ్గరికయిపోయి ఉండలు ఉండలుగా అయిపోతది. నా జుట్టు కూడా అంతే. కర్లీ ఉన్న వాళ్ళకేమో సిల్కీ నచ్చుతది. సిల్కీ ఉన్న వాళ్ళకేమో కర్లీ నచ్చుతాయి. ఎవరికి ఏది లేదో అదే నచ్చుతది గదా! అట్లా అనమాట. ఇంకా చిక్కు తీసేంత ఓపిక లేదు. టైం గూడా అయిపోయిందనేసి ఇంకా నేను ఒక జడ వేశాను అల్లి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈవినింగ్ తలస్నానం చేస్తే కొంచెం లైట్ తడిగా ఉన్నప్పుడు తీసేసామంటే ఈజీగా వస్తది. మా దీవెన బాబు కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. ఇద్దరికి టిఫిన్ దీవెన తినేసింది ఆల్రెడీ. టై వేపించుకోవడానికి వచ్చినప్పుడే టిఫిన్ పెట్టేసి ఇచ్చాను. తినేసి కూర్చుందనమాట. దీవెన ఇప్పుడొచ్చాడు. హాలిడేస్ వచ్చాయి గదా! బంద్, సెకండ్ సాటర్‌డేలు, సండేలు ఇవన్నీ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళ ఫేస్ డల్‌గా అయిపోయింది మళ్ళీ స్కూల్‌కెళ్ళాలంటే. ఏదో ఫస్ట్ డే ఎళ్ళినట్టుగా ఫీల్ అవుతున్నాడు మా దీవెను. స్నానం చేసి డ్రెసెస్ వేసుకొని వచ్చేసారనమాట. ఇంకా టై పెట్టేసి, జుట్టు దువ్వి, హ్యాండ్ వాష్ చేసుకొని తిను, టిఫిన్ పెట్టేసేయి అని చెప్పాను. తీసుకొచ్చుకొని తింటాడు. ఇంకా వాళ్ళ నాన్న షూ వేయడానికి రెడీ అవుతున్నారు. బయట నుంచి షూ తీసుకొచ్చేసి ఏస్తారు. దీవెనకేసుకోవడానికేమో సతాయిస్తాడనమాట. ఎంతసేపు ఏసినా ఆ కాలు ఈ కాలుకి, ఈ కాలు ఆ కాలుకేస్తాడు. సాక్సు, షూ గూడా అంతే వేసుకుంటాడు. ఇంక ఈరోజు లేట్ అయ్యేటట్టుందనేసి ఫాస్ట్‌గా తీసుకొచ్చేసి ఇంట్లోనే ఏసేశారు. దీవెనమ్మ గూడా ఇంట్లోనే ఏసుకుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఊడ్చి అక్కడి వరకు తూడ్చేశాను. ఇట్లా ఎంత ముందుగా లేపినా అస్సలు హాలిడే వచ్చిన నెక్స్ట్ డే ఎళ్ళాలంటే ఎట్లా అనిపిస్తదో ఆళ్ళకి ఇంకా బలవంతంగా పంపించినట్టుగా అట్లా అనిపిస్తది. అయిపోయింది.